వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమాసియా రాజకీయ వేదికపై ఎవరు ఊహించని విధంగా ఒక అత్యంత రహస్య సన్నివేశం జరిగింది. ఆగస్టు తొలివారంలో ఇస్లామిక్ ప్రపంచంలోని అత్యున్నత పవిత్ర నగరం మక్కా వేదికగా 3 శక్తివంతమైన దేశాలు అత్యంత కీలకమైన భద్రతా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడింటిపైన దాడిగా భావిస్తాం అనే కఠినమైన షరతులతో కూడిన ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ గల్ఫ్ రాజకీయాల్లో కొత్త కలకలాన్ని సృష్టించింది. ఒకవైపు ముస్లిం ప్రపంచంలోని సంపన్న రాజరికం, మరొక వైపు నాటో కూటమిలో సభ్యుడైన బలమైన యురేషియన్ దేశం, ఇంకోవైపు అణుసామర్థ్యం ఉన్న దాయాది సైనిక రాజ్యం. ఈ ముగ్గురి మైత్రి యావత్ ప్రపంచ రక్షణ నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ప్రపంచంలో నయా సైనిక సమీకరణలు మారుతున్న ఈ తరుణంలో ఢిల్లీలోని సౌత్ బ్లాక్ కారిడార్లలో మాత్రం ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ప్రపంచ మీడియా ఈ వార్తతో షాక్ కి గురై కథనాలు వడ్డివారిస్తుంటే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కళ్ళలో మాత్రం ఒక తెలివైన చిరునవ్వు మెరిసింది. శత్రువు పావులు కదపడానికి ముందే ఆ పావులను కనిపెట్టి ముందస్తు విరుగుడు వ్యూహాన్ని సిద్ధం చేసిన మాస్టర్ మైండ్ దోవెల్ సైలెంట్ ఆపరేషన్ కదేంటి? మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ఆగస్టు 7, 2026న సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ప్రతినిధులు మక్కాలో సమావేశమై మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ప్రపంచ ప్రాంతీయ భద్రతా చరిత్రలో ఇది అతిపెద్ద పరిణామంగా అభివర్ణించబడుతోంది. ఈ ఒప్పందంతో అత్యంత వివాదాస్పదమైన శక్తివంతమైన క్లాజ్ ఏంటంటే, పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియేలలో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా అది మిగిలిన 2 దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించబడుతోంది. నాటో ఆర్టికల్ 5 తరహాలోనే రూపొందించిన ఈ నిబంధన వల్ల ఈ 3 దేశాలు ఉమ్మడిగా సైనిక చర్యకు దిగేందుకు మార్గం సుగమమైంది. సామూహిక నిరోధక శక్తిని పెంచడం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, సైనిక శిక్షణను విస్తరించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు. 2025 సెప్టెంబర్లో సౌదీ, పాక్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందానికి పొడిగింపుగానే ఈ త్రైపాక్షిక అగ్రిమెంట్ రూపుదిద్దుకుంది. గడిచిన కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అమెరికా తన దృష్టిని పశ్చిమాసియా నుంచి తగ్గించుకుంటూ ఇండో పసిఫిక్ వైపు మళ్లిస్తుండటంతో గల్ఫ్ దేశాల్లో ఒక విధమైన అభద్రతా భావం నెలకొంది. అమెరికా రక్షణ గొడుగుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇరాన్తో తీవ్రమైన ఉద్రిక్తతలు, యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల ఎర్ర సముద్రం ఓడలపై, చమురు క్షేత్రాలపై జరుపుతున్న డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడింది. ఒకప్పుడు తమకు పూర్తి రక్షణ కల్పిస్తుందని భావించిన అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో సత్వర స్పందన రాకపోవడంతో సౌదీ తన సొంత రక్షణ వలయాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకుంది. సౌదీ అరేబియాకు అపరిమితమైన ఆర్థిక సంపద, ఇంధన వనరులు ఉన్నాయి, కానీ సొంత సైనిక బలగం తక్కువ. టర్కీ నాటోలో 2వ అతిపెద్ద సైన్యం కలిగి ఉండడంతో పాటు ఆధునిక డ్రోన్లు, యుద్ధ నౌకలు, మిసైల్ టెక్నాలజీ తయారీలో తిరుగులేని శక్తిగా మారింది. పాకిస్తాన్ అణుసామర్థ్యం కలిగిన ఏకైక ముస్లిం దేశం. లక్షలాది మంది సైనికులు పశ్చిమాసియాలో గతంలో సైనిక సేవలు అందించిన అనుభవం దీని సొంతం. ఈ మూడింటి కలయికతో పశ్చిమాసియాలో అగ్రరాజ్యాలపై ఆధారపడకుండా ఒక స్వతంత్ర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని సౌదీ భావించింది. సాధారణంగా ఇలాంటి సైనిక ఒప్పందాలు జరిగినప్పుడు పొరుగు దేశాలు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురవుతాయి. కానీ భారత దౌత్య వర్గాలు మాత్రం అత్యంత ప్రశాంతంగా స్పందించాయి. ఎందుకంటే మక్కా ఒప్పందం కాగితాలపైకి రాకముందే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ PMO వద్ద సిద్ధంగా ఉంది. దీని వెనుక భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ వ్యూహాత్మక చతురత ఉంది. 2026 సంవత్సరంలో అజిత్ దోవెల్ ఏకంగా 3 సార్లు అంటే ఫిబ్రవరి, ఏప్రిల్, జూలైలో సౌదీ అరేబియాలో పర్యటించారు. వీటిలో ఒకటి రహస్యంగా వెళ్లి వచ్చింది. ముఖ్యంగా జూలై నెలలో రియాద్ లో జరిగిన ఉన్నత స్థాయి భేటీలలో దోవెల్ నేరుగా సౌదీ అరేబియా NSA విదేశాంగ మంత్రి, ఇంధన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ భేటీలలో ప్రాంతీయ భద్రత, ఎర్ర సముద్రంలో నౌకాయాన రక్షణ, ఇంధన సరఫరా మార్గాలు, అలాగే ద్వైపాక్షిక ప్రయోజనాలపై సమగ్రమైన చర్చలు జరిగాయి. అదే సమయంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా గల్ఫ్ దేశాలలో విస్తృతంగా పర్యటించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేశారు. సౌదీ అరేబియాతో భారత్ కి ఉన్న లోతైన వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాల కారణంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి ముందే సౌదీ ఉన్నతాధికారులు భారత్ కి అంతర్గతంగా సమాచారాన్ని అందించారు. ఈ ఒప్పందం ఏ రకంగానూ భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధం కాదని, భారత్ ని లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని సౌదీ స్పష్టం చేసినట్లు సమాచారం. అందువల్లే ఈ డీల్ వెలువడగానే భారత్ ఏమాత్రం షాక్ అవ్వకుండా తన నిశిత పరిశీలనను కొనసాగిస్తోంది. పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు, సైనిక విశ్లేషకులు ఈ ఒప్పందాన్ని తమ దౌత్య విజయంగా రంగులద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. మక్కా ఒప్పందం వల్ల తాము అంతర్జాతీయంగా, సైనికంగా మునిపెన్నడూ లేనంత బలంగా మారినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం దాటలేని పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు సమస్య విదేశీ భద్రత ఒప్పందాలు కాదు, దాని అంతర్గత ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడం. సౌదీ నుంచి లభించే ఆర్థిక సాయం, చమురు రుణాలు పాకిస్తాన్ ఉనికికి తాత్కాలిక ఊపిరిపోయగలవే తప్ప దాని ఆర్థిక పునాదులను బాగు చేయలేవు. టర్కీ పాకిస్తాన్ కి మిత్రదేశంగా ఉన్నప్పటికీ భారతదేశంలో టర్కీకి భారీ వాణిజ్య లింకులు ఉన్నాయి.
ఉన్నాయి. పైగా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ బలగాల దెబ్బ చూసిన టర్కీకి భారత్ తో అనవసర శత్రుత్వం కొని తెచ్చుకోవడం ఇష్టం లేదు. భారత్ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడం, పాకిస్తాన్ తన ప్రాథమిక వ్యూహాత్మక శత్రువుగా భారత్ ని భావిస్తోంది. అయితే ఈ ఒప్పందం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భారత్ సవాలుకు ఎలాంటి పరిష్కారం చూపదు. ఎందుకంటే ఈ త్రైపాక్షిక కూటమి ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు పశ్చిమాసియాలోని ప్రాంతీయ స్థిరత్వం చుట్టూనే పనిచేస్తుంది. మక్కా ఒప్పందం వల్ల భారతదేశానికి ప్రత్యక్ష సైనిక ప్రమాదం ఏమీ లేదు. దీనికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌదీ సంబంధాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా బలపడ్డాయి. సౌదీ అరేబియాకు భారత్ అతిపెద్ద ఇంధన కొనుగోలుకు మాత్రమే కాక లక్షలాది మంది భారతీయ కార్మికులు గల్ఫ్ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు. సౌదీ తన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసుకునేలా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉపయోగించుకోవడం ఎప్పటికీ అంగీకరించదు. ఈ కూటమి పశ్చిమాసియాలో ఉగ్రవాదం, హుతీ తిరుగుబాటుదారులు, ఇరాన్ ఫ్యాక్సీ దాడులు, ఎర్ర సముద్ర రవాణా మార్గాల రక్షణకే పరిమితం. భారత్ నేడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అపారమైన సైనిక బలంతో వర్ధిల్లుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రరాజ్యాలతో క్వాడ్ మరియు I2U2 వంటి బలమైన కూటములలో భారత్ కీలక భాగస్వామి. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది పశ్చిమాసియా భద్రత చరిత్రలో నిస్సందేహంగా ఒక కీలక మలుపు. ఇది సౌదీ అరేబియాకు రక్షణ లబ్ధిని, టర్కీకి ప్రాంతీయ ఆధిపత్యాన్ని, పాకిస్తాన్కి కొత్త దౌత్యపరమైన ఆసరాను కల్పించవచ్చు. అయితే సంఘటనలు జరిగిన తర్వాత స్పందించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన భారతదేశం శత్రువులు ఎత్తులు వేసే లోపే పై ఎత్తులు వేసే స్థాయికి ఎదిగింది. అజిత్ దోవెల్ వ్యూహాత్మక నిఘా, ముందస్తు దౌత్య పర్యటనలు, ఎస్ జయశంకర్ చాకచక్యమైన గల్ఫ్ దౌత్యం వల్ల ఈ ఒప్పందం భారత్ కి ఎలాంటి షాక్ ఇవ్వలేకపోయింది. మారుతున్న ప్రపంచ సమీకరణాల మధ్య భారత్ తన సార్వభౌమత్వాన్ని, ఇంధన భద్రతను, ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ విశ్వమిత్రగా తన సుస్థిర స్థానాన్ని మరోసారి చాటి చెప్పింది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.